హలో అండి. క్రాస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ అనేది ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మరెందుకు లేటు, ఈ వీడియో అనేది చూసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ట్రై చేయండి. వీడియో అనేది క్రాస్ కటింగ్ అయితే కాదు, నార్మల్ కటింగ్ అనమాట. లైనింగ్ అనేది ముందుగా మనకి మడతలు అనేది ఈ విధంగా ఉంటుంది కదా, ఆ మడత మీదే ఇలా ఓపెన్ అనేది ఆ సైడ్ ఉంచుకొని చూడండి ఇలాగనమాట. ఓపెన్ అనేది ఆ సైడ్ ఉంచుకొని ఇలా 4 మడతల్లాగా వేసుకొని చెయ్యి పొడవు అనేది ఇలా చూసుకోవాలి. పట్టీలోకి మడవటానికి పట్టీ వరకు ఇలా డ్రా చేసి చూడండి, ఇటువైపు చంకకల్లి ఇలా డ్రా చేసి భుజం దగ్గర కూడా ఖర్చుల్లోకి ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత చంక కుట్టు కాడ ఇలాగనమాట కుట్టు అనేది ఇలా స్ట్రైట్గా ఇలా పట్టుకొని కింది వైపుని ఇలా డ్రా చేసుకోవాలి. చంక దగ్గర ఇలా డ్రా చేసుకొని భుజం దగ్గర నుంచి ఇలా చంక కల్లి ఇలా కొంచెం వంపుగా ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మనం పట్టీ వరకు డ్రా చేసాం కదా, పట్టీ మడుచుకోవటానికి చెయ్యి పొడవు దగ్గర అక్కడ స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చెయ్యి అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చెయ్యికి ఇలా ఒక సైడ్ కనుక్కొని క్రాస్ తీసుకొని ఓపెన్ అనేది ఇక్కడే కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. కొంచెమే క్రాస్ అనేది ఫ్రంట్ పార్ట్కి అయితే తీయకూడదు, ఓన్లీ చేతుల వరకే తీసుకోవాలి క్రాస్ అనేది. తర్వాత మడత అనేది ఇలా తీసి దాన్ని తిప్పి ఇలా వేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. మనం చేతులు కట్ చేసింది ఆ సైడ్న ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మరలా ఇలా దాని మీద అనేది వేసుకోవాలి 4 మడతల్లాగా అనమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ అనేది చూసుకోవాలి. టక్స్లోకి 2 వేళ్ళు అనేది వదిలిపెట్టుకొని లూజ్ అనేది చూసుకొని ఖర్చుల్లోకి ఇలా వేసుకోవాలి. తర్వాత కాజా పట్టి ఉక్స్ పట్టి కూడా ఇలా లూజ్ అనేది చూసుకోవాలి. దీంట్లోనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 వస్తాయండి. అందుకని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 లూజ్ అనేది చూసుకొని ఖర్చుల్లోకి డ్రా చేసుకున్న తర్వాత పొడవు అనేది ఇలా చూసుకోవాలి. పొడవు అయితే నాకు కింది వైపున పై వైపున ఖర్చుల్లోకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక అనేది ముందుగా మనం బ్యాక్ పార్ట్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. చంక బ్యాక్ పార్ట్ వరకు చంక లూజ్ అని పొడవు చూసుకొని ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. ఖర్చుల్లోకి అసలుకి ఇలా డ్రా చేసుకున్న తర్వాత నెక్ కళ్ళు అనేది 4 వేళ్ళు అనేది వదిలేసుకొని అక్కడి నుంచి ఆది బ్లౌజ్ అనేది భుజం వరకు ఇలా ఖర్చుల్లోకి అసల్లోకి ఇలా చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇలాగా. తర్వాత చంకకల్లి ముందు స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి ఇలాగనమాట. తర్వాత నెక్ కూడా అలాగే ముందు స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకొని తర్వాత రౌండ్గా డ్రా చేసుకోవాలి. ఈ కటింగ్ అనేది ముసలి వాళ్ళకండి, అంటే కొంచెం వయసు పెద్ద వాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మలు నాయనమ్మలు, వాళ్ళకైతే ఇలా కుడతారండి. క్రాస్ కటింగ్ అయితే కాదు, నార్మల్ కటింగ్ ఇలా పెడతారనమాట. ఇప్పుడు వీడియోలకి వెళ్తే బ్యాక్ పార్ట్ వరకు భుజం దగ్గర ఖర్చుల్లోకి వదిలేసి అక్కడి నుంచి ఆది బ్లౌజ్ అనేది ఇలా మనం నెక్ అనేది డ్రా చేసాం కదా, అక్కడికి ఇలా చూసుకోవాలి. లూజ్ కరెక్ట్గా సరిపోయింది. కొంచెం వెడల్పుగా నేనైతే డ్రా చేశాను. తర్వాత ఇప్పుడు చంక అనేది రౌండ్గా ఇలా డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ వరకు చంక ఇలా చూసుకోవాలి. చంక వరకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చంక అనేది లూజ్ ఇలా చూసుకుంటే 2 అనేది సరిపోతాయండి. తర్వాత బ్యాక్ పార్ట్ వరకు ఆ చంక కుట్టు ఈ చంక కుట్టు నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకొని కరెక్ట్గా సరిపోయింది. చంక కుట్టు బ్యాక్ పార్ట్ లూజ్ అనేది అక్కడి నుంచి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఫ్రంట్ పార్ట్ వరకు ఇలా లూజ్ అంటే నెక్ వరకు ఇలా చూసుకోవాలి. ఉక్స్ పట్టి మాత్రమే చూసుకోవాలండి. నెక్ అనేది కాజా పట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్ వరకు ఇలా డ్రా చేసుకొని కింద షేప్ పట్టి దగ్గర ఇలా ఖర్చుల్లోకి ఇలా వదిలేసుకొని డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వరకు చంక పొడవు అనేది చూసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత మెయిన్ షేప్ డాట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు భుజం దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకోవాలి. చూసుకొని ఆది బ్లౌజ్ అనేది ఇలా పట్టుకొని సాగదీసి ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి షేప్ పట్టి దగ్గర మనం కొంచెం క్రాస్గా ఇలా డ్రా చేసాం కదా, అక్కడి నుంచి ఇలాగనమాట ఇలాగ డ్రా చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ వరకు ఇలా గుర్తులాగా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఆధారంగా 2 నెక్కులు అనేది ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఫ్రంట్ పార్ట్ వరకు మనం షేప్ పట్టి దగ్గర నుంచి ఇలా డ్రా చేసాం కదా, ఫ్రంట్ పార్ట్ వరకు డ్రా చేసుకున్నది అంతవరకే కట్ చేసుకోవాలి. ఒక ముక్క అంటే 2 ముక్కలు అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. తర్వాత ఖర్చుల్లోకి అనేది 2 ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. చూడండి ఇలాగ ఇప్పుడు ఆ సైడ్ ఓపెన్ ఈ సైడ్ ఓపెన్ కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ నెక్ వరకు మనం డ్రా చేసింది ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియో అనేది అర్థమైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ వీడియో ఇలా కట్ చేసి కుడితే సూపర్గా కుదురుతుందండి.